హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. అగ్ని పరీక్ష సీజన్ 2 దాదాపు కంప్లీట్ అవుతుందనే చెప్పాలి. సామాన్యులకి అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ పంపుదామనే మాటల్లో నిజం లేదు. ఎందుకంటే ఇందులో కూడా రికమెండేషన్స్ జడ్జిలకి ఇష్టమైన వారిని లేదా నిర్వాహకులకి ఇష్టమైన వారిని మాత్రమే నెక్స్ట్ రౌండ్కి పంపుతున్నారు. వాళ్ళకి నచ్చని వారిని ఉప్పల బాలు వంటి వారిని అవమానించి ఇంటికి పంపిస్తున్నారు. నువ్వు ట్రాన్స్జెండర్ వారిని అవమానించడం లేదా ముఖంపై నీళ్లు కొట్టడం వంటివి జడ్జిలు చేస్తున్నారు. అగ్ని పరీక్ష 2 ఓన్లీ స్క్రిప్టెడ్. అసలు మొత్తం కంటెస్టెంట్స్ అందరం దాదాపు ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళు ఎలా సామాన్యులు అవుతారు? ఇక లాస్ట్ సీజన్లో కళ్యాణ పడాలి నిజంగానే కామనర్, ఎందుకంటే అతను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. చావో రేవో తేల్చుకోవాలనుకున్న అగ్ని పరీక్ష 2లో 15 మందిని అయితే సెలెక్ట్ చేశారు. ఈ 15 మందికి టాస్కులు అయితే జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందే చెత్త టాస్కులతో అగ్ని పరీక్ష స్టేజ్ కంపు కొడుతోంది. కామనర్స్ని హౌస్లోకి పంపేందుకు నిర్వాహకులు చుక్కలు అయితే చూపిస్తున్నారు. ఇక ఈ 15 మంది కంటెస్టెంట్స్లో కాస్త చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో రాజకుమారి, సృష్టి, శాలిని పాండే, చరణ్, అమన్. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే కళ్యాణ్కు అమన్కి ఒక్కరే పిఆర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాకెందుకు అమన్ కళ్యాణ పడాలలాగే హౌస్లో ఆటను ప్రదర్శిస్తాడు అనిపిస్తోంది. ఆ స్టైల్, యాక్టివ్, బ్యాలెన్స్డ్గా ఉండడం చూస్తే నాకు అలాగే అనిపించింది. కళ్యాణ్కి అమన్కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉన్నట్లే ఉంది. ఇక అగ్ని పరీక్షకి జడ్జిగా వచ్చిన కళ్యాణ పడాల టాస్క్లో భాగంగా అమన్కి సపోర్ట్ అయితే ఇచ్చాడు. మరి హౌస్లోకి ఎంటర్ అయ్యాక అమన్కి కళ్యాణ పడాల ఫ్యాన్స్ అంతా మంచి మద్దతు ఇస్తే అగ్ని పరీక్షలో అమన్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చినట్లే స్టేజ్పై కూడా ఇస్తాడేమో చూడాలి. అమన్ హౌస్లో లవ్ ట్రయాంగిల్స్కి కూడా పనికి వస్తాడేమో అనిపిస్తోంది. మరి అమన్ కూడా పడాలలాగే సైలెంట్గా, స్మార్ట్గా ఉన్నాడు. కానీ కళ్యాణ్ తనుజ పెయిర్ అయితే గోదావరి సినిమాలాగే ఉంటుంది. అటువంటి పెయిర్ మరి బిగ్ బాస్లో కనిపించదనే చెప్పాలి. మరి అమన్ ఎవరితోనైనా జతకడతాడా, ఒంటరిగా పోరాడతాడా అని మనం బిగ్ బాస్ హౌస్లోనే చూడాలి. ఇక అగ్ని పరీక్ష 2 ఓటింగ్లో కూడా అమన్ ఫస్ట్ ప్లేస్లోనే దూసుకుపోతున్నాడు. అయితే ప్రేక్షకులు కూడా కళ్యాణ పడాలలాగే అమన్ కూడా ఆదరిస్తారేమో చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.